విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక పాత్ర పోషించారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలిపారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్లాంట్లో 50% ఉద్యోగాలు స్థానిక నిర్వాసితులకు కేటాయించాలన్నారు. సింగిల్ విండో కాంట్రాక్టర్ల విధానంతో పాత కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. గతంలో తప్పుడు పేర్లతో జీతాలు దోచుకున్న అవకతవకలను బయోమెట్రిక్ సిస్టమ్ ఆపేసిందన్నారు. ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కూటమి కార్పొరేటర్లు, స్టీల్ ప్లాంట్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో, సెమీ స్కిల్లో, అన్స్కిల్లో 50% ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికుల డీపీస్ని, ముఖ్యంగా డీపీస్ని వాళ్ళకి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో ఉండేటట్టు చేశారు. సో దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వివాదాస్పద